నీ పెద్ద కొడుకు నిండు నూరేళ్లు బతకాలని దీవించిన నువ్వే నా చావుకి కారణమవుతావమ్మా. నో నో, మా అమ్మ అలా చేయదు. కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటి? నా జీవితంలోకి రావాల్సిన పార్వతిని ఇంకొకరి జీవితంలోకి వెళ్ళమని సాగనంపుతుంది. పార్వతి వెళ్ళాక నా కాబోయే జీవిత భాగస్వామిని ఇంకెలా వెతుకుతావు? ఎవరినని వెతుకుతావమ్మా? ఎవరినని వెతుకుతావు? పార్వతి పెళ్లి ఇంకొకరితో జరిగితే ఇక దేవ పెళ్లి ఎప్పటికీ జరగదు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. హే, అలా ఉన్నారేంటి? ఐశ్వర్య, నహి, ఏమైందిరా? ఈ ప్రశ్న మేమెక్కడ అడుగుతామో అని ముందే అడిగేవా బావా? ఆఫీస్ నుంచి రాగానే అందరినీ నవ్వుతూ పలకరించేవాడు. కానీ ఈరోజు చాలా డల్గా ఉన్నాం. పార్వతికి గొప్ప సంబంధం వచ్చిందని తెలిస్తే నువ్వెంత సంతోషపడతావు అని చూశాం. కానీ నీ మొహంలో సంతోషం లేదు. బాధుంది. బాధ ఎందుకుంటుంది? ఏం చేసినా అమ్మ మంచి చేస్తుందని పార్వతి కూడా నమ్ముతుంది. ఇంతకన్నా గొప్ప సంబంధం తనకొస్తుందా? రాదు. బ్రో, నేను ఒక డౌట్ అడిగినా? నువ్వు వెతుకుతున్న కళ్ళ ఫోటోలో ఉన్నది పార్వతేనా? ఈ డౌట్ నిజమేనా అని నా డౌట్ బ్రో. మహి, అవును బావా, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ అదెలా సాధ్యమో అని డౌట్ వస్తుంది. ఫోటోలో ఉన్నవి కేవలం కళ్ళు మాత్రమే. అది ఎవరో ఏంటో ఇప్పటికీ అంత పట్టలేదు. కానీ సూటిగా అడుగుతున్నాను బ్రో, తప్పుగా అనుకోకు. తమ్ముడే అడిగాడు అనుకో. నీ మనసులో పార్వతి ఉందా? బావా, ఒకవేళ పార్వతే నీ మనసులో ఉంటే అంతకన్నా సంతోషం ఉండదు. అలాంటి మంచి అమ్మాయి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. మీకెలా చెప్పను? పార్వతి అంటే మీరు సంతోషిస్తారు, కానీ అమ్మ బతకదు. అలాంటిది ఏదైనా జరిగితే అందరి జీవితాలు డిస్టర్బ్ అవుతాయి. సారీ బ్రో, మేము అలా అడగకూడదు. నీ మనసులో పార్వతే ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకుంటావు? అమ్మతో ఎప్పుడో చెప్పేసేవాడు కదా. కరెక్టే. ఆంటీ అంకుల్ మీ మనసులో ఉన్న అమ్మాయి కోసం కళ్ళ ఫోటోను ఆధారంగా చేసుకుని వెతుకుతూనే ఉన్నారు.
అయ్యో నీ కాళ్ళు అయ్యో వదిలు వద్దయ్యా అయ్యో వద్దయ్యా హనుమంతు ఏం జరిగింది హనుమంతు? నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేయాలనుకున్నావు? నన్ను పిచ్చోడిని చేసింది అయ్యగారు. నా కూతురు పిచ్చోడు పిచ్చి పొల్లేసి అత్తాడు కదా, అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఏంట మాటలు? మా ఇంట్లో ఉన్న మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మా బొట్టోళ్ళ మీద జాలి చూపించి పనిచ్చి 3 పూట్ల అన్నం పెట్టి జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు మంచి సంబంధం వచ్చిందని, దీనికో మంచి జీవితాన్ని ఇవ్వాలని మీరు చూసినా ఇది పెళ్ళే వద్దంటుంది అమ్మగారు. మనసులో పెదబాబును పెట్టుకున్నాక ఇంకా పెళ్ళెలా చేసుకుంటానని హనుమంతుతో చెప్పిందేమో, అందుకే వీడు చావాలనుకున్నాడా? ఏం పార్వతి, పెళ్ళొద్దన్నావా? వద్దన్నావా? 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 నీకేం పోయే కాలం వచ్చిందే? హోమ్ మినిస్టర్ కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటానని వస్తే ఆనందంతో ఏడవాలి గాని పెళ్ళొద్దని మీ నాన్నని ఏడిపిస్తావా? అక్క బావ అరక్షణం ఆలస్యంగా వచ్చుంటే ఈ అవుట్ హౌస్ మొత్తం తగలపడిపోయేది. మీరు ఆగండి. నలిగిపోతున్న వాళ్ళని ఇంకా నలిపేయాలని చూడొద్దు. చెప్పు పార్వతి, గొప్ప సంబంధాన్ని కాదనుకుంటున్నావంటే ఏదో బలమైన కారణమే ఉండుండాలి. ఏంటది? అమ్మగారు అది వచ్చిన ప్రతి సంబంధాన్ని ఇలా వదులుకుంటే ఇక నీ పెళ్లి మీద ఆశలే వదులుకోవాలి నువ్వు. ఈ కాలంలో ఆడపిల్ల పెళ్లి చేయడం ఎంత కష్టమో తెలుసా? అడిగితే నోరు విప్పి సమాధానం చెప్తే తల వంచుకోవడమా తల ఎత్తుకోవడమా అనేది బయటికొచ్చే మాట మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి వద్దు అనడానికి కారణమేంటో చెప్పు. నాకు పెళ్ళొద్దమ్మగారు. మీ కాడనే పని చేసుకుంటూ బతుకుతాను, మీకు సేవ చేస్తాను, పానంగా చూసుకుంటాను అమ్మగారు. మేము చెప్పినట్టు చేయడానికి చాలా మంది పనివాళ్ళున్నారు. దానికి మించిన కారణం ఏదైనా ఉంటే చెప్పు. అప్పుడు నీ పెళ్లి ఆపాలా వద్దా అనేది ఆలోచిస్తాను. చెప్పు, ఏదైనా ఉందా? చెప్పు. మేము చెప్పినట్టు చేయడానికి చాలా మంది పనివాళ్ళున్నారు.
దానికి మించిన కారణం ఏదైనా ఉంటే చెప్పు. అప్పుడు నీ పెళ్లి ఆపాలా వద్దా అనేది ఆలోచిస్తాను. చెప్పు, ఏదైనా ఉందా? చెప్పు. చెప్పు పార్వతి, పెదబాబుతో చెప్తావా? అఖిల్తో గాని నాతో గాని చెప్పడానికి నీకు భయం అయితే పెదబాబుతో చెప్పు. నువ్వు అడుగు నాన్న, సమాధానం చెప్తుందేమో. చెప్పు పార్వతి. అంతకన్నా ఏం చెప్పలేను పెద్దబాబు గారు. చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఆడపిల్లన్న తర్వాత అత్తవారింటికి వెళ్ళాలి. పనిచేసే చోటు నచ్చిందనో, పనిచ్చిన వాళ్ళు మంచివాళ్లనో ఇక్కడే ఉండిపోతే మీ వాళ్ల కలల్ని ఎలా నెరవేరుస్తావు పార్వతి? మాకు సేవ చేయడానికి 1,000,000 మందైనా వస్తారు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక్కడే రావాలి. వచ్చాడు. వచ్చిన సంబంధాన్ని, అందులో మంచి సంబంధాన్ని నువ్వు కాదనక పార్వతి. హనుమంతు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇలాంటి పిచ్చి పనులు చేసి మమ్మల్ని భయపెట్టి బాధ పెట్టాలని చూడుకు. పార్వతి ఈసారి మా మాట వింటుంది. ఆ పని చేస్తే సాలమ్మ గారు, మీ మాట వింటే దీని పెళ్ళైపోతాది. అవును హనుమంతు, చేస్తాం. చేసే తీరుతాం. మాట మంతి ఖాయం చేసుకోగానే పెళ్లి ఏర్పాట్లన్నీ పెదబాబే చూస్తాడు. నువ్వు పార్వతిని ప్రేమించిన విషయం ఆంటీకి తెలిసిపోయిందా? లేకపోతే తెలియకుండానే పార్వతిని సునంద ఆంటీ ఇంటికోడలు చేస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. ఒకవైపు ఆ కళ్ళ ఫోటో అమ్మాయి ఎవరా అని వెతుకుతున్నారు, ఇక్కడేమో పార్వతిని వేరే ఇంటికి సాగనంపుతున్నారు. ఏంటి సార్ ఇది? నా ప్రేమకు దేవుడు పెట్టిన పరీక్ష అనుకోవాలో, నా మీద కోపం ఉందేమో అనుకోవాలో తెలియట్లేదు. విధి రాతను గెలుస్తానన్న నమ్మకం ఆయనకు భయాన్ని పుట్టించిందేమో. కానీ పార్వతి నాకు దక్కకుండా పోతుందని నేను ఎంత భయపడుతున్నానో ఆ దేవుడికి అర్థం కావట్లేదురా. ఓడిపోయానని ఒప్పుకుంటాను, నా ప్రేమను గెలిపిస్తాడేమోనని ఆ దేవుణ్ణి అడగాలనుందిరా. పెదబాబు ప్రేమ గీమా అంటున్నాడేంటి? ఖచ్చితంగా పార్వతి గురించి డిస్కషన్. ఈ జానిగడికి శివగడికి పని ఉండదనుకుంటా. నీ జాతకానికి సరిపోయే వాళ్ళు 6 అందులో పార్వతి కూడా ఉంది. అలాంటప్పుడు పార్వతికి పెళ్లి సంబంధం చూసి పంపించేయాలని ఎందుకు చూస్తున్నారు? అమ్మ అందరి సంతోషాన్ని కోరుకుంటుంది. 25 ఏళ్లుగా నమ్మిన బంటులా ఉన్న హనుమంతు రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందనుకున్నా ఆశ్చర్యం లేదు. అమ్మ చిన్ననాటి స్నేహితురాలు సునంద ఆంటీ కొడుకు రోహిత్ నాకు స్నేహితుడే. తనకిచ్చి పెళ్లి చేస్తే పార్వతి సంతోషంగా ఉంటుందని అందరు అనుకోవడంలో తప్పులేదు.
కానీ నా మనసులో ఉండే అమ్మాయి పార్వతి అయి ఉండొచ్చు కదా అని నీలా అమ్మ అనుకోదు. అసలు అలాంటి ఆలోచన చేయదు. జాతకాలు సరిపోలిన లెక్క 6. అయితే అమ్మ దృష్టిలో అయితే పార్వతిని లెక్కలోకి తీసుకోదు. నువ్వు అలా అనుకుంటున్నావు పెదబాబు. నీకోసం అఖిలక్క ప్రాణమైనా ఇవ్వగలదు. నీ ప్రాణం పార్వతే అని ఒక్క ముక్క చెప్తే దాంతో నీ పెళ్లి జరిపించదా ఏంటి? హోమ్ మినిస్టర్ ఇంటికి కోడళ్ళు చేయాలనుకున్నప్పుడు ఈ ఇంటికి చేయడానికి అడ్డా ఏంటి? ఆంటీకి కూడా ఆలోచన రాకపోవచ్చు. ఆ మాటకొస్తే నువ్వు పార్వతిని ప్రేమిస్తావని నువ్వు అనుకున్నావా దేవా? ఇదంతా తలరాత, అలా రాసిపెట్టుందంతే. ఇక్కడ రాసుందని మేడంతో మీరు చెప్పాలి సార్, లేదంటే పార్వతితోనైనా చెప్పాలి సార్. ఈ వెధవలిద్దరూ పెదబాబుని రెచ్చగొట్టేలా ఉన్నారే. అమ్మా పార్వతి, ఇద్దరు నాకు 2 కళ్ళు. ఈ ఒక్కరిని వదులుకోలేను. ఒక్కరు దూరమైనా నేను శాశ్వతంగా కలుమూస్తాను. ఇది ఎవరి ఐడియా? జానీదా లేకపోతే శివదా? రామచంద్ర, రహస్యం బయటపడిపోయిందా? సంబంధం కుదిరి పెళ్లి చేసుకోబోతున్న పార్వతిని కంపెనీ ప్రమోషన్ పేరుతో తీసుకెళ్లి సొంతం చేసుకుని తిరిగి రావడం అంటే ఏంటి దాని అర్థం? అమ్మా అడుగుతుంది నిన్నే పెద్దబాబు. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతిదీ నీతో చెప్పుకుంటాం కదమ్మా. అలాంటిది నీతో చెప్పకుండా జీవితానికి సంబంధించింది అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటాను? నువ్వు ఇలాంటి పని చేయవని తెలుసు, కానీ చేయించేది వీళ్లే అని కూడా తెలుసు. ఏంటి నాన్న ఇది? అడిగితే ఎవరు సమాధానం చెప్పరే? హెర్బల్ బ్యూటీ కంపెనీ సేల్స్ తగ్గుతున్నాయని మార్కెటింగ్ మేనేజర్స్ కంగారు పడ్డారు. బ్రాండ్ అంబాసిడర్ పార్వతిని తీసుకెళ్లి ప్రమోషన్ చేయించి సేల్స్ ను పెంచాలనుకోవడం చాలా మంచి ఐడియా కదా. అది దేవాకొచ్చిందా లేకపోతే మీ ఇద్దరిలో ఎవరికైనా వచ్చిందా అని అడుగుతున్నాను. ఇది దేవా ఐడియానే ఆంటీ. సార్ ఆలోచనలు మాతో షేర్ చేసుకుంటున్నారు మేడం. గుడ్, వెరీ గుడ్ నాన్న. తమ్ముడు మహి ఎండి అయ్యాక సేల్స్ తగ్గాయి అన్న తప్పుడు ప్రచారం రాకముందే నువ్వు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నావు. పార్వతిని తీసుకెళ్ళు. ఎక్కడైతే సేల్స్ తక్కువగా ఉన్నాయో అక్కడ బాగా ప్రమోట్ చేయండి. అదే అనుకుంటున్నానమ్మా. పార్వతి దగ్గరుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను. పక్కాగా ప్లాన్డ్ గా వెళ్ళండి నాన్న. మళ్ళీ మళ్ళీ పార్వతిని తీసుకెళ్లడం వీలు పడకపోవచ్చు. ఎందుకంటే పార్వతి సునంద ఇంటి కోడలైతే బ్రాండ్ అంబాసిడర్ గా డ్యూటీ చేయనిస్తారో లేదో కదా. పార్వతి అదృష్ట జాతకురాలు. పడిపోయిన సేల్స్ మళ్లీ పుంజుకుంటాయి. చూస్తూ ఉండండి. ఆ అమ్మాయి చేతి చలవే అంత. మీకు పార్వతి కావాలి అంతే కదా సార్? ఆలస్యం చేయకండి, మీ ప్రేమను చెప్పేయండి సార్. కంపెనీ ప్రమోషన్ మీద పార్వతిని తీసుకెళ్తున్నావు కదా దేవా,
అప్పుడు తనని నీ దానిని చేసుకో. ఎస్ సార్, పార్వతిని మీ మనిషిగా చేసుకుంటేనే మంచిది. ఇంకేం ఆలోచించకు దేవా, పార్వతి నీ సొంతం కావాలి. మీరిద్దరూ ఒక్కటై తిరిగి రావాలి సార్. మీ ప్రేమ గెలిచిందని చెప్పాలి సార్. పెద్దబాబు గారు, ఏటైనాది? అట్టా ఉన్నారేంటి పెద్దబాబు గారు? ఆ కన్నీళ్ళేటి? ఏం లేదు పార్వతి. ఏటీ లేదని అబద్ధం చెప్తున్నారని మీ కళ్ళు నిజం చెప్తున్నాయి పెద్దబాబు గారు. మీ నోటి వెంట మాట భారంగా అవుతున్నదంటే మీరు చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది. దేని గురించి పెద్దబాబు గారు? జీవితంలో మొదటిసారి అమ్మకు తెలియకుండా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని భయంగా ఉంది పార్వతి. మీరెప్పుడు తప్పు చెయ్యరు. మంచి చేస్తారని అమ్మగారు నమ్మినాక ఆ మాట చెప్పలేదని ఎందుకు బాధపడతారు పెద్దబాబు గారు? ఇది తప్పు ఒప్పుల సమస్య కాదు పార్వతి. మనసుకి సంబంధించింది. మీది చాలా మంచి మనసు పెద్దబాబు గారు. ఆ మనసు ఎట్టా చేస్తే అట్టా చేయండి. నా మనసు నీతో ఏం చెప్తుందో వింటావా పార్వతి? నాకుంటే ఏం చెప్పిందో అర్థమైందా పార్వతి? అర్థమైనది పెద్దబాబు గారు. నా గుండె కొట్టుకున్నట్టుగానే మీ మనసు కూడా ఆరాటపడుతుంది. నా లెక్క మీరు కూడా వదులుకోలేనిది వదిలేసుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు కదా పెద్దబాబు గారు. నువ్వెందుకు బాధపడుతున్నావు పార్వతి? నువ్వేం వదులుకోవాల్సి వస్తుంది? మీరు నా దేవుడు పెద్దబాబు గారు. చచ్చిపోయేదాకా మీ కాళ్ళ గడి పడి ఉండాలనుకున్నాను. కానీ వద్దన్నా వినకుండా
మా అయ్య నాకు పెళ్లి చేస్తున్నాడు. మీ కాళ్ళను ఒగ్గేసి నా కాళ్ళు ఎంత దూరం పోతాయో అని భయంగా ఉంది. సావు అంటే ఇదేనేమో పెద్దబాబు గారు. బతికుండగానే బాధపడ్డాం. I love you, Parvati. I love you. I love you. I love you. ఏటన్నారు పెద్దబాబు గారు? ఏటన్నారు మీరు? నన్ను అయ్యో ఇలా ఇవ్వు అన్నాను. అదే అన్నారా పెద్దబాబు గారు? అవును. నీకేమనిపించింది? అయ్యో ఏం లేదు పెద్దబాబు గారు. తీసుకోండి పెద్దబాబు గారు. నన్ను వెళ్తున్నాను పెద్దబాబు గారు. రాసేసావా? ఎస్, ఖచ్చితంగా నువ్వు ఇంప్రెస్ అవుతావు. చదువు బంగారం. ప్రియాతి ప్రియమైన ఐశ్వర్యకు కృష్ణుడి కిరీటం మీద ఉండే నెమలి పింఛాన్ని తీసుకుని హోలీ రంగుల్లో అద్ది రాస్తున్న ప్రేమలేఖ ఇది. ఓపెనింగ్ అదురింది. నీలో చాలా టాలెంట్ ఉంది సుమా. నెక్స్ట్ చదువు. నీ అందాన్ని వర్ణిస్తే హిమాలయాలు, కాశ్మీర్ లోయలు, అరకు, ఊటీలు చిన్నబుచ్చుకుంటాయని నాకు తెలుసు. అందుకే వర్ణించకుండా నిన్నలా కన్నార్పకుండా చూస్తుంటాను. నీ సొగసును సొంతం చేసుకునే అదృష్టం నాకు దక్కితే 1000 జన్మల పుణ్యం చేసుకున్న వాణ్ణవుతాను చలి. నీకోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూ అరక్షణంలో ఒకసారి చచ్చిపోయి మళ్ళీ పుడుతుంటాను. నీ ప్రేమ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ప్రేమ పిపాసిని నీ స్పర్శ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇట్లు నీ రాజేష్. అంటే బంగారం, సారీ. ఎవడ్రా ఈ రాజేష్ గాడు? గూగుల్లో ప్రేమలేఖ డౌన్లోడ్ చేసి చూసి రాసి నీకు నెల కాదురా, సంవత్సరం టైం ఇచ్చిన మారవు. పో బయటికి. నిజంగానే అల్వా చిట్లు పోయిలా కొట్టావు కదే. అంతా బాగానే మేనేజ్ చేశాను, కానీ చివరిలో నా పేరు రాయకుండా యాజ్ ఇట్ ఈజ్ వాడి పేరు రాసేసా. కర్మ. అబ్బా అమ్మో. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.